ఏంటి తురకా కదా మీకు సంబంధం గారు ఒక వీధి రౌడీ అనొచ్చు అనకూడదు, బట్ నేను అంటాను. ఒక వీధి రౌడీకి ఎంత హైప్ ఇవ్వాలో అంత హైప్ ఇచ్చేస్తున్నారు వీళ్ళంతా. ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ తుర్కా కిషోర్కి బెయిల్ ఇచ్చేసింది, ఉన్నత న్యాయస్థానం న్యాయం చెప్పింది, విజయం మా వైపే ఉంది, మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రాలు పడినా సరే ఈరోజు విజయం మాదే అని మాట్లాడుతున్నారు. ఈరోజు తుర్కా కిషోర్ ఎందుకు అరెస్ట్ అయ్యాడండి? ఏమన్నా స్వాతంత్ర సమరయోధంలో పోరాటం చేసి ఉద్యమం చేసేమన్నా అరెస్ట్ అయ్యాడా? లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడి ప్రాణాలు అడ్డు వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని అడ్డుకుంటున్న వాళ్ళని తోసేసో లేకపోతే వాళ్ళని కొట్టో ఇటువంటి విషయాల మీద ఏమన్నా అరెస్ట్ అయ్యాడా? ఒక వీధి రౌడీ మాదిరి, ఒక గూండా మాదిరి, ఒక పిచ్చి పట్టిన వాడి మాదిరి మనుషుల మీద దాడులు చేసుకుంటూ, వర్మ గారు మనందరికీ బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అండదండలు చూసుకొని మాచర్లలో ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బోండా ఉమా గారి మీద, బుద్దా వెంకన్న గారి మీద ఒక పెద్ద గడ, ఆ కారును వెంటాడి కారు అద్దాలు పగలగొట్టి రాళ్ళు ఇసిరేసి ఆ గడనైతే అసలు కారులోకి అద్దాలు పగలగొట్టి కారు లోపలికి తోసేసి, ఆ రోజు డ్రైవర్ ఎంతో చాకచక్యంగా కారు నడపగలిగాడు. కానీ నిజంగా అటో ఇటో అయితే ఆ రోజు బోండా ఉమా గారు, బుద్దా వెంకన్న గారు